నమస్తే అండి. ఇది ద్రాక్షారామం నుంచి వచ్చిందండి. ఇది ద్రాక్షారామం సుబ్రహ్మణ్యం గారు చేయించుకున్నారంటండి. ఇది ఎవరో చేశారంటండి. ఇది సెట్టు ఇవన్నీ కూడా బాగానే వాడారు, కానీ బిగ్ డిస్ప్లే వాడారండి. బాగానే వాడారు కానీ వైరింగ్ కుదరలేదండి. సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయిందండి. మొత్తం సెట్ అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోయిందండి. ఇదిగోండి, ఇది చేశారంట కానండి సూట్ పూలు అవ్వలేదండి. ఏం పాపం వాడాడు కానండి, చేయటం కుదరలేదు, ఫెయిల్యూర్ అయిపోయిందండి సెట్టు. మళ్ళీ మన దగ్గరికి వచ్చిందండి. మన దగ్గరికి వచ్చి ఏమండి సార్ ఇలాగా జరిగిందండి, ఎవరో చేశారు కానీ సక్సెస్ చేయలేదండి, చూసారండి వైరింగ్. ఇదిగోండి, ఇవన్నీ ఇంకా ఆయన మెంటలు వచ్చేసి ఇంక సెట్ అట్టుకు వచ్చేసాడండి నా దగ్గరికి. ఆయన వాళ్ళు ఎవరికైనా దానివల్ల ఏంటంటే పాపం దెబ్బతిన్నాడు. సరే ఇలాగ చేస్తానండి, నేను నా స్టైల్లో నేను చేసి పెడతానండి. అసలు మీకు ఎలా బాగుంటే అలా చేయండి అని మనకే ఆ చాయిస్ మనకే ఇచ్చారండి. దీన్ని చేసి రీమోడల్ చేసి దీన్ని వాల్యుబుల్ అంతా చేసి దీని లెవెల్లో చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తానండి. దీన్ని అండి ఇలాగే చూసుకోండి. ఎవరైనా చేయించినప్పుడు చాలామంది గాలిలో పడుతున్నారండి. నేను ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతున్నాను. మన దగ్గర వర్క్ లేకపోతే ఎంత చేసినా కానీ కస్టమర్ని పాడు చేయటం తప్ప ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పోయినాయి ఇందులోను, అన్నీ వాడేసి ఎందుకంటే పాడు చేయటం కస్టమర్ని. మెకానికల్ కూడా తెలుసుకోవాలండి. ఆ టయానికి ఏదో అలా చూపించేసాము అనుకుంటున్నారు, అంతే అండి. తప్పండి ఇది. కస్టమర్ని ఎప్పుడు పాడు చేయకూడదు. మళ్ళీ ఎదర వర్క్ ఉన్న వాళ్ళు కూడా నమ్మరండి. అందుకు అంతకంటే ఏం కాదండి, 1-2 సార్లు చెక్ చేసుకుని వీడు కరెక్ట్గా చేస్తాడు చేయడు, వీడి దగ్గర వర్క్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న మాత్రమే ఆర్డర్ ఇవ్వండి. వర్క్ వచ్చిన నమ్మండి, అంతే తప్పని ఎవరు పడితే వాళ్ళు నమ్మితే. ఇదిగోండి డబ్బు పోయింది చూసారండి, డిస్ప్లే అన్నిటిలోనూ డబ్బు పోయింది. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సెట్ ఎడుకొచ్చి ఇక్కడ పాడేశారు. మీరు చెయ్యకపోతే కనుక మూట కట్టేసి పక్కన ఆడేస్తానండి, తప్పకుండా దీన్ని ముట్టుకొని అంటున్నాడండి ఆయన. సరే నేను చేసి పెడతానండి, నా స్టైల్లో నేను చేస్తానన్నాను, చేసి పెడతానండి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. ఇంకోటి చెప్తున్నానండి, నాది సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రైబ్ నోటు నాకు పెట్టండి నా వాట్సాప్కి. నేను అది సేవ్ చేసుకుని నేను మీకు ఆఫర్ పెడతానండి, ఫ్రీ ఆఫరు. సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయటమేనండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. నా వాట్సాప్ నెంబర్కి వెళ్తే మీ ఫోన్ నెంబర్ పెట్టండి దాని కింద. ఆ ఫోన్ నెంబర్ నేను కాగితం మీద రాసుకుని అవన్నీ కూడా డబ్బాలు వేసుకుంటానండి. నేను నా టార్గెట్ ఏంటంటే అండి, ఇప్పుడు 1600 మంది ఉన్నారండి నాకు. నేను ఉగాది నాటికల్లా నేను 7000 8000 రీచ్ అవ్వాలండి. ఎవరి ఫోన్ నెంబరు వదలనండి. నాది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందండి, అక్కడ కూడా ఫాలో అవ్వండి. అక్కడ తగిలిన ఎవరు తగిలితే వాళ్ళ అదృష్టవంతులను. మీరు చేయవలసింది ఏమీ కాదు, మీరు డబ్బులు పెట్టవలసిన పని లేదు. అదే ఇంకోటి చెప్తున్నానంటే, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఆడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినా కూడా ఇబ్బందిగా ఉంటుందండి, అనవసరంగా వేస్ట్. ఆడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నా వాట్సాప్కి పెట్టండి. నేను ఆ ఫోన్ నెంబర్ నేను రాసుకుని నేను ఆ చీటీ రాసుకుని అంటే ఆ చీటీ ఒక డబ్బాలు వేసుకుంటానండి. నేను సంవత్సరాది రోజుని లైవ్ పెట్టి అప్పుడు మీకు లైవ్లోకి వచ్చి నేను సెట్ డైరెక్ట్గా సెట్ తీస్తానండి. అది ఎవరి అదృష్టవంతులో ఎక్కడికి వెళ్ళిపోద్దో సెట్ అక్కడికి వెళ్ళిపోద్దండి. అది ఎవరి అదృష్టం ఉందో మీరు పరీక్షించుకోండి. డాల్బై ఫుల్ సెట్ ఇస్తానండి, నేను ఫ్రీగా ఇస్తానండి, రూపాయి అక్కర్లేదండి. డెలివరీ ఛార్జ్ మాత్రం పెట్టుకుని మీరు పట్టుకెళ్తే సరిపోద్దండి. ఆ అదృష్టవంతులు ఎవరో మీరే చెక్ చేసుకోండి. నేను చెప్తున్నానండి, నాది 7000 దాటాలండి సబ్స్క్రైబరు. ఇప్పుడు ప్రస్తుతానికి 1600 మంది ఉన్నారండి. నాకు 7000 దాటితేనే నేను సెట్ ఫుల్ ప్యాకేజ్ ఇస్తానండి.